జ్వరం వస్తే అట్లా చెయ్యుర్రి, సర్దైతే ఇట్లా చెయ్యుర్రి, కాళ్ళ నొప్పులకు మంచి చిట్కా, నడుము నొస్తుందా అయితే ఇట్లా చెయ్యుర్రి అని తీరొక్క తీర్ల ముచ్చట చెప్తుంటారు చాలా మంది. సగం తెలిసి సగం తెలియక ఏదో ఒకటి చెప్తుంటారు. అది చూసి చాలా మంది పాటిస్తుంటారు. అయితే తెలిసి తెలియక ఎట్లా పడితే అట్లా చేస్తే వెనక సిరికి మనమే ఆగమవుతాం. గిట్లనే ఓ సినిమా హీరోయిన్ పెట్టిన కామెంట్ మీద ఇప్పుడు ఇంటర్నెట్లో పొట్టు పొట్టు రచ్చవుతున్నది. చూడుర్రి. చిన్న ముచ్చట్నే కదా అనుకుంటే అటు ఇటు తిరిగి అప్పుడప్పుడు అది మనకే చుట్టుకుంటుంటది. ఇక గిట్లనే అవుతుంది ఇప్పుడు హీరోయిన్ సమంతకు. ఇంతకు ముచ్చట ఏంటిదంటే దగ్గుపాటిచం పట్టినప్పుడు ఉడుకుడుకు నీళ్ళల్లో ఓటి ఓటి కలుపుకొని ముక్కులకు పీల్చుకుంటుంటారు కదా చాలా మంది. గదే ముచ్చటను సమంత ఇంటర్నెట్ గుట్లే రాసుకొచ్చింది. గదేంటిది, హైడ్రోజన్ పెరాక్సైడ్ ను స్వచ్ఛమైన నీళ్లు కలిపి ఆవిరి పట్టుకుంటే జప్పున తక్కువ అవుతుంది, వాటిగా ఓటి ఓటి గోళీలేంటికి మింగుతారు అని రాసుకొచ్చిందట. ఇక సమంత ఇంటర్నెట్ లో పెట్టినగా కామెంట్ అటు ఇటు పోయి కొంతమంది డాక్టర్ల కంట్లో పడ్డదట. ఆగో సినిమాలు చేసుకునే యాక్టర్ అమ్మ డాక్టర్ అమ్మ లెక్క అట్లా చేయిర్రి ఇట్లా చేయిర్రి అని ఎట్లా చెప్తుంది. ఉడుకుడుకు నీళ్ళల్లో ఓటి ఓటి కలుపుకొని ముక్కులకు పీల్చుకుంటే ఆ ఉడుకు గాలి లోపలికి పోయి తోలు ఊసిపోయే కథ అవుతుంది. కొండ నాలుకకు మంది చేస్తే ఉన్న నాలుగు ఊసిపోయినట్టు అవుతుంది. పురాగా తెలిస్తే చెప్పాలి, లేకపోతే ఊకోవాలి. గిట్ల పబ్లిక్ ను ఆగం పట్టిస్తే ఎట్లా అని సమంత మీద డాక్టర్లు గరం అవుతాండ్రు. ఇప్పుడు నెరిగా కరోనా వచ్చిపోయినాక ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు అయిపోయినరు. ఇంటర్నెట్ లో చూసి సొంతంగా లేని తాకట్లు పడతాండ్రు. తెలిసి తెలవని వైద్యం చేసుకొని వెనక సిరికి పరిశాన్ అవుతుండ్రు. గట్ట చేసుకోకుండ్రి అని అంటున్నారు ఇప్పుడు డాక్టర్లు. అందులో సమంత అసోంటి పెద్ద హీరోయిన్ గిసోంటి అన్ని ఇంటర్నెట్ గూట్లో పెట్టి అందరు వాడుకోండి అని చెప్తే అది చూసి పబ్లిక్ ఘటనే చేసి ఏమన్నా అయితే ఎవరిది తప్పు అని అడుగుతున్నారు డాక్టర్లు. ఇక ఓ దిక్కు డాక్టర్లు తప్పని చెప్తుంటే లేదు నాకు ఓ డాక్టరే చెప్పిండు గట్ట చేయమని అన్నట్టు మళ్ళా కామెంట్ రాసిందట సమంత. ఇంకో దిక్కు సినిమా యాక్టర్లు సమంతకు సపోర్ట్ చేస్తున్నారట. వెనుకకు తగ్గకు అన్నట్టే కామెంట్లు రాస్తున్నారట. మరిగా కిరికిరి ఎక్కడ దాకా పోతుందో ఏమో గానీ ఇంటర్నెట్లోనైతే గట్టిగానే నడుస్తుంది ఇప్పుడు పంచాది.